सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। नमो ब्रह्मण्यदेवाय गो ब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। पादौ प्रक्षाल्य मयि महो मयि यशो मयेन्द्रियं वीर्यं पूर्वोक्त एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ संकल्पिता श्री सीतारामचंद्र स्वामी कल्याण महोत्सवाख्यकरप्ति रक्षाबंधन धारणं करिष्ये। అమ్మవారికి రక్షాబంధనం చేయడం జరుగుతుంది। ఆ రక్షాబంధనాలను చూసి నమస్కారం చేయండి। ఓం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్। చక్కగా రక్షాబంధనాన్ని చూసి నమస్కారం చేయండి। ఓం విశ్వేత్తాతే సవనే శుభ్రవాచ్యాయ చకర్ధమగవన్రసన్వదే పారావదం యత్ మృదం వస్వపావృణాశరభాయ ఋషిబంధవే। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। सीतारामचंद्रमूर्ति भगवान की, सीतारामचंद्रमूर्ति भगवान की। ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఒకే ఒక్క నిమిషంలో ఒక విషయం చెప్తాను, శ్రద్ధగా వినండి। ఇప్పుడు మనమందరం ఉన్నాం కదా, మనమందరం ఏం చేస్తున్నాం? డబ్బుని సంపాదించడము అనేటటువంటిది అయితే చేస్తున్నాం కదా, అవునా కాదా? అవుననే వాళ్ళు చేయలేపండి। డబ్బు సంపాదించడం కోసం మనం ఉన్నాము। మరి సంపాదించినదంతా ఎవరికి ఇస్తారు? మన పిల్లలకి ఇస్తాము, అంతేనా కాదా? అట్లాంటి ఇచ్చేటటువంటి పిల్లలు దానిని సక్రమంగా గనక ఖర్చు పెట్టినట్టయితే మీరు సంతోషపడతారు, అవునా కాదా? అట్లా సక్రమంగా ఖర్చు పెట్టేటటువంటి శక్తి రావాలి। డబ్బు కానీ, డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి ధర్మ కార్యక్రమాలు కానీ ఇవన్నీ రావాలి అంటే ఎవరి అనుగ్రహం ఉండాలి? రామో విగ్రహవాన్ ధర్మః। రాముడు ఎంత ధర్మంగా ఉంటే తండ్రి అంత సంతోషపడిండు। అట్లాంటి సదా సద్బుద్ధి మన పిల్లలకు ఉండాలి అంటే గనక చేసేటటువంటి దేవతార్చన భక్తి శ్రద్ధల మీద ఉండాలి, అర్థమైందా? ఒక్క 10 నిమిషాలు దాహానికి నీరు అందరూ ఆ యజ్ఞోపవీతాన్ని చూసి నమస్కారం చేయండి। ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్ర్యం భజవంత శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తుతే। यज्ञोपवीतधारणमुहूर्तस्मुहूर्तो अस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां सम्पूर्णानुकूल्यता फलसिद्धिरस्तु। सीतारामचंद्रमूर्ति स्वामी देवता पादारविन्दयोः अक्षतां धारयामि, नमस्कारान् करोमि। సౌభాగ్యవస్యే దత్వా యాదాస్తం విపరేతనా। చక్కగా అందరూ కూడా ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క విగ్రహాలు చూస్తూ అక్కడ కట్టించేటువంటి పట్టు వస్త్రములు నవరత్న ఖచ్చిత సహస్రేదాన్ భవదుజాదమానః తందీరాజ కవచ ఉన్నయంతి స్వాధుజో మనసాదే భజందః అంతఃప్ర నానా గోత్రాణం నానా నామధేయానాం సహ కుటుంబానాం సబాంధవానాం సపరివారానాం ఆయుష్యాభివృద్ధ్యార్థం అందరూ నమస్కారం చేస్తూ నేను చెప్పేటువంటి మాటలు చెప్తూ ఉండండి। మమ సమస్త పితॄణాం శాశ్వత పరబ్రహ్మ లోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత
సహిరణ్య ఉదకపూర్వక కన్యాదానం అహం కరిష్యే. ఇప్పుడు సంకల్పం చెప్పారు, దేని గురించి అర్థమైందమ్మా? ఎవరిని? కేవలము తల్లిదండ్రులను మాత్రమే, కేవలము తల్లిదండ్రులను మాత్రమే పున్నామ నరకము అనేటువంటి నరకం నుంచి తీసి బయట వేస్తారట. అది కొడుకు చేసేటువంటిది. మరి అమ్మాయి చేస్తే ఏం చేస్తుంది? ఏం చేస్తుంది గారు? 20 ఏళ్ళు పెంచుతాం, తర్వాత కన్యాదానం చేస్తాం, అయిపోతుంది కదా. అవునా? అవునా? విద్యాబుద్ధులను నేర్పిస్తాం, సంస్కృతి సాంప్రదాయాలు నేర్పిస్తాం, నేర్పించి వేరే వంశానికి కన్యాదానం చేస్తాం. ఆ కన్యాదానం చేయడం వల్ల మరి ఏం ఫలితం వస్తుంది అంటే, ఒక కన్యాదానం చేయడం వల్ల దశ పూర్వేషాం దశాపరేషాం, మనం ఏదైతే తరం, ఏ తరంలో అయితే ఉన్నామో, తరము అంటే జనరేషన్, ఈ జనరేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క జనరేషన్తో కూడుకొని మన 10 తరాలు, 10 జనరేషన్స్, మన నాన్నగారు, తాతగారు, ముత్తాత గారు, వారి నాన్నగారు, వారి ముత్తాత గారు, అట్లా 10 తరాలు. తర్వాత మన తర్వాత 10 తరాలు దశ అపరేషాం, మన అబ్బాయి, వారి మనమడు, మునిమనమడు, అట్లా 10 తరాలు. మొత్తం కూడా ఎంతమంది అండి? మన ముందు 10, మన తర్వాత 10, మనం 1, మొత్తం ఎంతమంది? 21. మన ముందు 10, తర్వాత 10, మనము మొత్తము 21. 21 తరాలు కూడా నరకం నుంచి విముక్తులు పొందుతారట. దేనికి? కేవలము ఒక కన్యాదానం చేయడం వల్ల, కేవలము ఒక కన్యాదానం చేయడం వల్ల 21 తరాలు అనేటువంటిది నరకం నుంచి విముక్తులు పొందుతారట. మరి అటువంటి కన్యాదానాన్ని మనం ఈరోజు సాక్షాత్తు ఆ అమ్మవారిని రామచంద్ర స్వామి వారికి చేస్తున్నాం. మరి రామచంద్ర స్వామి వారికి చేస్తున్నామంటే మరి ఆయన ఎవరు, ఎక్కడ పుట్టిండు, ఏ వంశంలో పుట్టిండు, ఆరా తీస్తాం కదా, తీస్తామా? వాళ్ళ ఆయన ఎవరు, వాళ్ళ ఊరు ఎవరు, వాళ్ళకి ఎంత ఆస్తుంది, కార్లు ఉన్నాయా, బంగ్లాలు ఉన్నాయా, ఈ దేశంలో ఉంటాడా, పరదేశం పోయిండా, ఇవన్నీ అడుగుతాం కదా. మరి అట్లనే ఆ రామచంద్ర స్వామి వారికి కూడా సంబంధించినటువంటి గుణగణాలు, స్వామివారి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు కన్యాదానంలో రామచంద్ర స్వామి భగవానికి భాష్యంగాలు చూసి నమస్కారం చేయండి. శుభకేశర ఆరోహ శోభజంతే ముఖం మమ ముఖగో మమ శోభజ భూజాగో సంజభగం గురో యామారజ్జమదగ్ని శ్రద్ధాది కామాయాన్యై ఇమాం కామపి నహ్యేయం భగేన సహ వర్చసా